సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని వాళ్ళు చెప్పినటువంటి విధానాలు ఫాలో అవుతూ పిన్నెల్లి గారి బ్రదర్స్ మరి ఈరోజు వెళ్తూ ఉంటే మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమంతా కలిసి పనిచేశాము. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక సీనియర్ నాయకులు, మా పల్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంటు, చీఫ్ విప్గా పనిచేస్తున్నారు. మేమంతా కూడా అసెంబ్లీలో కలిసి పనిచేసాం. మేమంతా కూడా జిల్లాలో అందరం కూడా కలిసిమెలిసి మా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఏదైనా కూడా అందరం కలిసిమెలిసి ఉంటాము. మరి మా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి సంఘీభావం తెలుపుదామని అక్కడికి వెళ్దామని అనుకుంటే ఎందుకు ఇంత రెడ్ అలర్ట్ జిల్లాలో ఈ పోలీసులు ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాము. పల్నాడు జిల్లాలో ఏ ప్రోగ్రామ్కి కాల్ఫర్ చేసినా, ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రోగ్రామ్కి కాల్ఫర్ చేసి పిలుపునిచ్చినా పల్నాడు జిల్లాలో మాత్రం ఒక సపరేట్ రాజ్యాంగాన్ని నడుపుతారు. ఇదే ధోరణి కంటిన్యూ అవుతూ ఉంది. కాబట్టి పోలీసుల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు మేము సంఘీభావంగా పిన్నెల్లి బ్రదర్స్కి వారికి అండగా ఉందాము, వారి దగ్గరికి వెళ్ళి అందరం నాయకులు అందరం కూడా ఎక్కడికక్కడ ఇన్ఛార్జ్లో వెళ్ళి కలిసి వద్దాం అనుకుంటే మమ్మల్ని గృహ నిర్బంధం చేసి, మమ్మల్ని రాత్రి నుంచి హింసించి, మమ్మల్ని బయటికి రాకుండా చేసి, వారు కోర్టులోకి వెళ్ళి సరెండర్ అయిన తర్వాత కూడా అది చెక్ చేసుకొని 1-2 సార్లు అప్పటిదాకా కూడా మమ్మల్ని కార్లలోంచి బయటికి కార్లు ఎక్కనివ్వలేదు, బయటికి రానివ్వలేదు. మరి కాబట్టి పోలీసులు ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఇదే పద్ధతిలో ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మీ యొక్క వైఖరి మేము పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. రోజులన్నీ ఒకేలా ఉండవు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి ఇలాంటి ఒంటెద్దు పోకడతో లేదా అత్యుత్సాహంతో పోతున్నటువంటి పోలీసులు కూడా బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.